జ్ఞాపకం చేసుకొనుట. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగును గాక. జ్ఞాపకం చేసుకొనుట. దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ గతాన్న అలా జ్ఞాపకం చేసుకోవాలంటే నేను చాలా జ్ఞాపకం చేసుకోవాలి సుమా. ఎంతో నష్టపోయాను, ఎన్నో చిందులు తొక్కాను, ఎన్నో బాధలు పడ్డాను, ఉద్యోగాలు పోయాయి, మనుషులు తృణీకరించారు, బాల్యతనము నుండి నేను చెడ్డవాడినని నన్ను చిత్రీకరించారు, చాలాసార్లు అమాయకుడిని అయినప్పటికీ ఆ నేరాలు నేను మోయవలసి వచ్చింది. దీనివలన ప్రయోజనం ఏమీ లేదు. అందుకే యేసు ప్రభువారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో పౌలుని దర్శించి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేశారు. ఈ సత్యం ఏంటంటే, మీరు దేవుని బల్లను సమీపించినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఇది చేయుడి అని రొట్టె విరిచి ఆ రొట్టెని శిష్యులకి పంచిపెట్టారు. పౌలుకి సత్యం చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. ఏమన్నారండి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై అన్నారు. నీ గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి కాదు. నీ గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగావా, క్షమాపణ ఇస్తే దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అక్కడ అయిపోయింది. కానీ పదే పదే నువ్వు నీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యం చెప్తున్నానంటావు. ఎందుకండి సాక్ష్యం? సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు నీ కొరకు రక్తం కార్చారు కనుక నీ జీవితం మారిందని. అందుకే దాన్ని బట్టి అర్థం ఏంటంటే, నీలో మార్పుకి కారణము ఏంటంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట. అంటే ఆయన త్యాగాన్ని, ఆయన నీ కొరకు రక్తం కార్చారని. నీకు స్వస్థత కావాలంటే ఆయన గురించి నువ్వు ధ్యానం చేసుకుని ఆయన గాయములను నువ్వు ఆశ్రయిస్తూ, ప్రభా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడ్డది కదా. కనుక నువ్వు పొందిన దెబ్బలను బట్టి నాకు స్వస్థత, థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు. దాన్ని ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి ఆ త్యాగాన్ని, ఆ కార్చిన రక్తాన్ని, ఆ గాయాలని నువ్వు ప్రెజెంట్లోకి తెచ్చుకుని, ప్రెజెంట్ టెన్స్లోకి తెచ్చుకుని, ప్రస్తుతంలోకి తెచ్చుకుని నిన్ను నీవు వాటి మీద ఆధారపడి, ప్రభా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు, నా కొరకు నువ్వు గాయాలు భరించినందుకు వందనాలు. అంతేగాని నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని, నేను గతంలో ఇంత గొప్పవాడిని, మా పితరులు చాలా గొప్ప ఆస్తిపరులు, వాళ్ళు చాలా సంపాదించారు, మా తాతగారు మీసాల మీద నిమ్మకాయలు ఆడించేశారు, వేస్ట్ అండి అవన్నీ. ఇప్పుడు సంగతి ఏంటి? అది ముఖ్యం. దేవుని బిడ్డ, ఒకవేళ ఇప్పుడు పరిస్థితులు బాగోలేదా? నా దేవుడు నీ స్థితిని మార్చగలడు. వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ అండ్ వాట్ ఈస్ ఇంపాసిబుల్ టు పీపుల్ ఈజ్ పాసిబుల్ టు మై గాడ్. నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం చేస్తాడు. రిమెంబర్ మీ ఆర్ డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ఇది మీరు చేయుడి, చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు. అంతేగాని ఇది చేసినప్పుడు, అంటే ఈ రొట్టెని మీరు సమీపిస్తున్నప్పుడు మీరు చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుని అలాగా ప్రతిసారి కూడా ఏడుస్తూ ఈ పాపం చేశాను, నేను పురుగు అంటే దాన్ని, పేడలో నలుసులు అంటే దాన్ని. ఎందుకండి అవన్నీ? నీవు నూతన సృష్టివి. నీకు ఒక నూతన పుస్తకం ఇచ్చి రాసుకొని చరిత్రని నీకు ఇచ్చేశారు. ఏం రాస్తావు అందులో? నీ గతాన్ని రాస్తావా? అది వేస్ట్. ఎవరో చదవరు, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కనుక నీకు నూతనమైనటువంటి చరిత్ర రాస్తున్నటువంటి నా ప్రభువు నువ్వు ఆశ్రయిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు వాట్ ఎవర్ వీ డూ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, మా ఆత్మీయ జీవితంలో ఏం చేసినా వీ ట్రై టు రిమెంబర్ వాట్ వీ హ్యావ్ డన్, వాట్ గ్రేట్ థింగ్స్ అవర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ హ్యాస్ డన్. మా పితరులందరూ ఏం గొప్ప చేశారో, నేనేం గొప్ప చేశానో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. అది వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మంచిదైనా చెడైనా, అవన్నీ కూడా గతము గతః. కనుక ప్రభా,
నువ్వు చేసిన దాన్ని మేము జ్ఞాపకం చేసుకుని నూతనమైనటువంటి అధ్యాయం మా జీవితంలో మేము ప్రారంభిస్తున్నాము. మమ్మల్ని ఆశీర్వదించండి. నువ్వు చేసిన దాన్ని బట్టి మేము మా జీవితాలు మార్చుకుంటున్నాం. నువ్వు కార్చిన రక్తంలో మా జీవితం మార్చబడ్డది. నువ్వు పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత. నీవే మా నూతనమైనటువంటి గమ్యానికి నువ్వు నడిపిస్తున్నావు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.